హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా తెలంగాణ ఉద్యమం నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ పుస్తక రచయిత ఎవరు? ఏ. జవహర్లాల్ నెహ్రూ, 2. బిఆర్ అంబేద్కర్, 3. మహాత్మా గాంధీ, 4. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న రాష్ట్రాలపై అంబేద్కర్ గారి అభిప్రాయాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ. వివిధ భాషలు మాట్లాడే వారిని ఒక్క రాష్ట్రంగా చేయాలి. బి. ఒకే భాష మాట్లాడే వారికి అనేక రాష్ట్రాలు ఉండొచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏబి సరైనవి, ఆప్షన్ 4 ఏబి సరికాదు. ఆన్సర్ ఆప్షన్ 2 బి మాత్రమే సరైనది. అలాగే నెక్స్ట్, హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో విశాలాంధ్ర చర్చను ముందుగా ప్రారంభించిన వారు? 1. రావి నారాయణరెడ్డి, 2. కొండ వెంకట రంగారెడ్డి, 3. మర్రి చెన్నారెడ్డి, 4. బూర్గుల రామకృష్ణారావు. ఆన్సర్ ఆప్షన్ 4 బూర్గుల రామకృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో నూతన రాష్ట్రాల ఏర్పాటు గురించి భాషా సారూప్యం వాంఛనీయమే, అయితే ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉండడం మంచిదే కానీ ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనడం మూర్ఖత్వమే అవుతుంది అని ఎవరు వ్యాఖ్యానించారు? 1. వాంచు కమిటీ, 2. ఫజల్ అలీ కమిషన్, 3. బిఆర్ అంబేద్కర్, 4. ధార్ కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 4 ధార్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. 1. ఏ. ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, బి. వాంచు కమిటీ, సి. జేవీపీ కమిటీ, డి. ఎస్కే ధార్ కమిటీ. ఇటు సైడు 1 1953 నుంచి 1955, 1949, 1948, 1953. ఆన్సర్ ఆప్షన్ 4 A1 ఎస్ఆర్సి కమిటీ 1953 to 1955, వాంచు కమిటీ 1953, జేవీపీ కమిటీ 1949, ఎస్కే ధార్ కమిటీ 1948. అలాగే నెక్స్ట్, ఎవరిని ఓడించి కె అచ్యుతారెడ్డి తెలంగాణ ప్రాంతీయ కమిటీకి అధ్యక్షుడు అయినాడు? 1. బివి గురుమూర్తి, 2. మీర్ మహబూబ్ అలీఖాన్, 3. రావి నారాయణరెడ్డి, 4. బద్దం ఎల్లారెడ్డి. ఆన్సర్ ఆప్షన్ 3 రావి నారాయణరెడ్డి. అలాగే నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఈ కింది శాఖలలో రెండింటిని తెలంగాణ వారికి కేటాయించాలి. అవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 హోం, ఆర్థిక, రెవెన్యూ, ప్లానింగ్ మరియు అభివృద్ధి, వాణిజ్యం, అలాగే పరిశ్రమలు. ఈ శాఖలను తెలంగాణ వారికి 2 కేటాయించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రథములను సరిగ్గా జతపరచండి. ఏ. కొండ లక్ష్మణ్ బాపూజీ, బి. అయ్యదేవర కాళేశ్వరరావు, సి. పుచ్చలపల్లి సుందరయ్య, డి. నీలం సంజీవరెడ్డి. ఇటు సైడు 1 ప్రతిపక్ష నేత, 2 డిప్యూటీ స్పీకర్, 3 స్పీకర్, 4 ముఖ్యమంత్రి. ఆన్సర్ ఆప్షన్ 1 A2 కొండ లక్ష్మణ్ బాపూజీ, డిప్యూటీ స్పీకర్, అయ్యదేవర కాళేశ్వరరావు, B3 స్పీకర్, పుచ్చలపల్లి సుందరయ్య, C1 ప్రతిపక్ష నేత, డి. నీలం సంజీవరెడ్డి
ముఖ్యమంత్రి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల ఆవిర్భావానికి గల కారణాలను గుర్తించండి. ఏ. సామాజిక సాంస్కృతిక భాషాపరమైన వివక్షతలు. బి. అభివృద్ధి నిధుల కేటాయింపు విషయంలో ప్రాంతాల మధ్య తేడాలు. సి. ఉద్యోగ అవకాశాల్లో కనిపించే ప్రాంతీయ వివక్షతలు. డి. ఇతర అన్ని విషయాల్లో ఒక ప్రాంతం వారిపై మరో ప్రాంతం వారి ఆధిపత్యం. ఆన్సర్ ఆప్షన్ 4 అన్ని ABCD అన్నీ సరైనవే. అలాగే నెక్స్ట్ 10th క్వశ్చన్, ఆంధ్ర తెలంగాణ విలీన ప్రకటనను నిజామాబాద్లో నెహ్రూ ఏ రోజున ప్రకటించారు? ఆప్షన్ 1 1952 మార్చ్ 5న, సెకండ్ 1956 మార్చ్ 5th, థర్డ్ 1955 మార్చ్ 5th, ఫోర్త్ 1954 మార్చ్ 5th. ఆన్సర్ ఆప్షన్ 2 1956 మార్చ్ 5న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిజామాబాద్లో ఆంధ్రలో తెలంగాణ విలీనాన్ని ప్రకటించారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, శ్రీబాగ్ ఒడంబడిక ఏ ప్రాంత నాయకుల మధ్య జరిగింది? 1 తెలంగాణ ఆంధ్ర, 2 తెలంగాణ రాయలసీమ, 3 ఆంధ్ర రాయలసీమ, 4 ఆంధ్ర తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ 3 ఆంధ్ర రాయలసీమ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది? 1 20 ఫిబ్రవరి 1956న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. 2 ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంత నాయకుల మధ్య జరిగిన ఒప్పందం. 3 ఈ ఒప్పందంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం నుండి 8 మంది పాల్గొన్నారు. 4 ఈ ఒప్పందం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగింది. సరికాని వాటిలో ఆన్సర్ ఆప్షన్ 4 సరైన ఆన్సర్.